ఈ ప్రపంచములోని శబ్దమాల అనే దుఃఖ సముద్రమును దాటుటకు భూమి వంటి శరీరమును ప్రెమదగాను, కదులుతున్న సముద్రము వంటి రక్తమును నెయ్యిగాను, వేడి సూర్యుడి వంటి హృదయమును ఒత్తిగాను వేసుకొని జ్ఞానదీపమును వెలిగించి ఆ దీపపు వెలుగులలో కోటి సూర్య తేజస్సు కలిగిన చక్రధారిని దర్శిస్తూ ఆ స్వామి దివ్యపాద పద్మములకు నేను నమస్కరిస్తున్నాను. స్వామి, నువ్వు కూర్మావతారములో పాలసముద్రమును చిలకడము, పొట్టి వామనుడవై వచ్చి బలిచక్రవర్తి దగ్గర నీటిని దానముగా తీసుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదగడము, రామావతారమున సముద్రమునకు అడ్డుకట్ట వేసి రాక్షసులను సంహరించడము నాకు తెలియదు. ప్రళయకాలమున భూమితో నిండిన ఈ అన్ని లోకములను ఆరగించి నిద్రించిన నువ్వు సముద్రముతో నిండి ఉన్న ఈ భూమిని సృష్టించి వరాహమై సముద్రము నుండి విడదీసి కృష్ణుడివై నీ నోట చూపించావు అని మాత్రమే నాకు తెలుసు. వామనుడవై ఈ భూమి మీద ఒక పెద్ద పాదమును ఉంచి మొత్తము ఈ భూమినే కాకుండా ఈ భూమి చుట్టూ ఆవరించి ఉన్న నీటి వరకు నీ పాదమును చాపిన నువ్వు అదే భూమిని అండపిండ బ్రహ్మాండములతో పాటు నీ తల్లి యశోదాదేవికి నీ నోటిలో చూపావు అని తెలుసుకున్న నేను నీ రూపమును హద్దును ఊహించలేకపోతున్నాను స్వామి. వటవృక్షపు నీడలో శరీరములోని 5 ఇంద్రియములను నిగ్రహించిన అగస్య, పులస్య, దక్ష, కశ్యపులు అనే నలుగురికి బ్రహ్మదేవుడు ఉపాయము ఉపేయము అయి ఉన్న సర్వేశ్వరుడి గురించి పూర్తిగా ఉపదేశించును అని తెలుసు. ఉపాయము ఉపేయము అయి ఉన్న సర్వేశ్వరుడు 2 రూపములుగా మారి శివుడు కేశవుడుగా అయి ఉన్నాడు అని శివుడిని తెలిపే ఆగమశాస్త్రము, కేశవుడిని తెలిపే వేదములు చెబుతున్నాయి. ప్రాణులను సంహరించే అగ్ని వంటి రూపము శివుడు కైలాసములో ఉంటూ నందిని ఎక్కి తిరుగుతాడు అని, చక్రముతో ప్రాణులను రక్షిస్తున్న మేఘము వంటి విష్ణుమూర్తి కేశవుడై వైకుంఠములో ఉంటూ గరుత్మంతుడిని ఎక్కి తిరుగుతాడని చెబుతూ శివుడు కేశవుడుగా తిరుగుతున్న శివకేశవులు మాత్రము ఒక్కరే అని బ్రహ్మదేవుడు ఉపదేశించెను. ఓ తెలివి లేనివారా, సముద్రవర్ణుడైన సర్వేశ్వరుడిని ఊహ తెలిసిన నా చిన్నతనము నుండే నా మనసులో ధ్యానిస్తూ దక్షిణ దిక్కుకు చూస్తూ శ్రీరంగంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడికి నమస్కరిస్తున్న నేను ఇప్పుడు ఎలా మర్చిపోగలను? అష్టదిక్కులకు, ఆ దిక్కులను ఏలుతున్న దేవతలకు, ఆ దేవతలు చేసే అన్ని పనులకు మూలము అన్నీ ఆ సర్వేశ్వరుడే అన్న విషయమును తెలుసుకొని అర్థము చేసుకోండి. సముద్రమును చిలికి అమృతమును పంచిన మోహిని అవతారుడు, లెక్క పెట్టలేనన్ని కళ్యాణ గుణములు కలిగిన గొప్ప మహిమాన్వితుడు, నల్లని సముద్రపు రంగు కలిగిన ఆ శ్రీకృష్ణుడి మాయతోనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది. ఓ ఆశ్రిత వ్యామోహనుడా, వెలిగే సూర్యుడు తిరిగే ఆకాశమంతా విశాలమై ఉన్న ఈ ప్రపంచమంతా అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోకుండా నీ చేతిలోని సుడి తిరిగిన శంఖమును నోటిలో ఉంచుకొని దిక్కులు పిక్కటిల్లునట్లుగా శబ్దము చేస్తూ నీ చేతిలోని ఆయుధము ఆ చక్రముతో బీభత్సము చెయ్యకుండా ఎందుకంత ప్రశాంతముగా ఉన్నావయ్యా? వరాహ రూపముతో సముద్రములో మునిగి సముద్రము నుండి విడదీసి నీ కొమ్ముపై పెట్టుకున్న మేము నివసిస్తున్న ఈ భూమిని ఆ ఆకాశము కంపించేటట్లు పెద్ద విశ్వరూపము దాల్చి తామర పువ్వు వంటి ఎర్రని నీ దివ్యపాద పద్మంతో ఎలా కొలవగలిగావు? లెక్కింప సాధ్యము కాని కళ్యాణ గుణములు కలిగిన ఓ చక్రధరుడా, స్వామి, సముద్రములు కొండలు నిండిన ఈ భూమిని, గాలి నిండిన ఆకాశమును మింగినది నిజమని చెప్పడానికేనా చిన్ని కృష్ణుడివైనా నీ నోట అన్ని లోకములను చూపించావు? నా నోరు ఆ శ్రీమన్నారాయణుడి తప్ప వేరొకరిని కీర్తించదు. నా చేతులు ఈ లోకములను కొలిచిన వామనుడికి తప్ప వేరొకరికి నమస్కరించవు. రాక్షసి పూతన విషపు పాలను ఆహారముగా తీసుకున్న ఆ శ్రీకృష్ణుడిని తప్ప నా కన్నులు వేరొకరిని చూడవు.
ఆ స్వామి దివ్యనామములను తప్ప నా చెవులు వేటిని వినవు. ఈ ప్రపంచములో నిండి ఉన్న భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతములలోని ప్రాణుల చెవి, నోరు, కన్ను, ముక్కు, శరీరము అను 5 ఇంద్రియములు అన్నీ తానే అయి ఉండి సర్వశక్తివంతమైన జ్ఞానము, యజ్ఞము, ధర్మము అన్నీ అయి ఉన్న వరాహావతారుడు. ఆ సర్వేశ్వరుడిని పొందే ఉపాయము మీకు తెలుసా? దేవతలే కాకుండా జన్మ తరించి మోక్షమును పొందాలి అని అనుకునే వారందరూ ముందుగా అందమైన తులసిమాలలను ధరించిన సర్వేశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడి దివ్యపాద పద్మములకే పూజ చేస్తారు.